హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట. ఈరోజు ఈ వీడియోలో మనం 9వ తరగతి సాంఖ్యశాస్త్రంలోని 1వ పాఠమైనటువంటి మన భూమి అనే పాఠం గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎవరైతే 6వ తరగతి కానీ 7వ తరగతి 8వ తరగతి లెసన్స్ గురించి అయితే మీరు మన ప్లేలిస్ట్లో చూసినట్లయితే మీకు అన్ని ప్లేలిస్ట్ చేసి పెట్టడం జరిగిందనమాట. అన్నీ కూడా మనకి ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే మీకు కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకో 10th కూడా చెప్పిన తర్వాత నేను ప్రతి పాఠం గురించి అయితే బిట్స్ రూపంలో అయితే వీడియోస్ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట. సో ఇకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి 1వ పాఠం సాంఖ్యశాస్త్రం 9వ తరగతిలోని 1వ పాఠమైనటువంటి మన భూమి అనే పాఠం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ భూమి మీద కోట్లాది జంతువులు, వృక్షజాలం, సూక్ష్మజీవులతో పాటు మనం నివసిస్తున్నాం. భూమి మీద కోట్లాది జంతువులు, వృక్షజాలం, సూక్ష్మజీవులతో పాటు మనం నివసిస్తున్నాం. ఈ భూమి మీద మానవ జీవితం 1,00,000కు పైగా సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఇతర జంతువుల మాదిరి కాకుండా మనుషులు భూమిని మరింత మెరుగైన నివాస ప్రదేశంగా చేయడానికి కృషి చేస్తున్నారు. మనం మారటానికి, పరిసరాలను మార్చటానికి నిరంతరం కృషి చేస్తున్నాం. అన్నింటికీ మించి భూమిని మన కార్యకలాపాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ మెరుగైన జీవనం కోసం కృషి చేస్తున్నాం. చాలా కాలం పాటు భూమిని ఇష్టం వచ్చినట్టు దోచుకోగల వనరుల గనిగా చూసాం. సో ఈ దృష్టికోణంలోని లోపాలని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాం. భూ వనరులను యథేచ్ఛగా దోచుకోవడం వల్ల అడవులు, నదులు, కొండలు నాశనమయ్యాయి. సో తోటి జంతువులు, తోటి మానవులు సైతం వినాశనాన్ని ఎదుర్కొంటున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే దీని ఫలితంగా పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. భూగోళం వేడెక్కుతోంది. మన నేలలు, గాలి, నీళ్లు విషపూరితంగా మారుతున్నాయి. భూమి ఎలా పనిచేస్తుంది, దాని మీద మనం చేస్తున్న పనులు, పరస్పర సంబంధాల గురించి ఒక కొత్త అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఈనాడు మన ముందు ఉంది అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనకి చూసినట్లయితే ఇక్కడ ఒక చిన్న చుక్కని మనకి ఈ పిక్చర్లో మనకు చూపించడం జరుగుతుంది. సో దీని మీద మనకి చాలాసార్లు కూడా మనకి బిట్ అనేది ఫ్రేమ్ కావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ దాని కింద బ్రీఫింగ్ ఉంది, చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మానవ చరిత్ర అంతా ఈ చిత్రంలోని పసుపు పచ్చ వృత్తంలోని ఈ చిన్న చుక్కలో జరిగిందని ఎవరు చెప్పారు? కార్ల్ సగాన్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారనమాట. ఈ చిన్న చుక్కే భూమి అని పిలుస్తున్న మన ఏకైక నివాసం. సో అంతరిక్షం నుంచి తీసిన ఈ ఫోటోను పాలిపోయిన నీలం చుక్క అంటారు. సో ఇక్కడ మనం పాలిపోయిన నీలం చుక్క అని అనడం జరుగుతుంది. దీన్ని చెప్పింది ఎవరు? కార్ల్ సగాన్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని మీద మనకు చాలాసార్లు బిట్ అయితే ఫ్రేమ్ కావడం జరిగింది. సో ఏదైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటే కనుక మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. అవి మీకు రివిజన్గా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే వివిధ కాలాల్లో, వివిధ పరిస్థితులలో నివసించిన వివిధ ప్రజల గురించి 6వ తరగతి నుంచి 8వ తరగతులలో మీరు చదివారు. వాళ్ళు భూమి మీద అడవులను, నేలను, నీటిని, ఖనిజాలను ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలుసుకున్నారు. ముందున్న 4 అధ్యాయాలలో ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న వ్యవస్థలతో భూమిని గురించి అధ్యయనం చేద్దాం. రాళ్ళు, నేలలు, ఖనిజాలు, నీళ్లు, గాలి, సూర్యరశ్మి, అడవులు, జంతువులు, మనుషుల మధ్య పరస్పర సంబంధాలను
నిరంతరం ఒకదానికొకటి ప్రభావితం చేస్తుండడాన్ని తెలుసుకుందామని మనకి ఇక్కడ పాఠంలో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన విశ్వం, సూర్యుడు, భూమి. సో వేల సంవత్సరాలుగా మనుషులు ఆకాశంలోకి చూస్తూ అక్కడే మెరిసే వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సాపేక్షంగా స్థిర దూరంలో ఉండే నక్షత్రాలు మరియు ఆకాశంలో సంచరిస్తూ ఉండే సూర్యుడు, చంద్రుడు మరియు గ్రహాలు ఇవి ఏమిటి? వీటికి మనకు సంబంధం ఏమిటి? ఇవి మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయి? చాలామంది వీటిని జాగ్రత్తగా అధ్యయనం చేశారు. ఆకాశంలో మధ్య గల వీటి కదలికలను, ఘటనలను నమోదు చేస్తూ అవి ఏమిటో, అవి ఎలా కదులుతున్నాయో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించారు. మొదట్లో భూమి చలనం లేకుండా స్థిరంగా ఉందని, మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయని భావించారు. వేల సంవత్సరాలుగా ఇలాగే ఉంది కాబట్టి ఎటువంటి మార్పులు లేకుండా భూమి, నక్షత్రాలు, సూర్యుడు శాశ్వతంగా ఇలాగే ఉంటాయని భావించారు. దీన్ని భూకేంద్రక సిద్ధాంతంగా టాలమీ ప్రతిపాదించాడు. సో దాదాపు 3500 సంవత్సరాల క్రితమే ప్రాచీన భారతీయులచే రాయబడిన వేదాంగ జ్యోతిష్యం, సూర్య సిద్ధాంతం, భాగవత పురాణాలు వంటి గ్రంథాలు విశ్వాన్ని గురించిన సమాచారం చాలా ఇస్తున్నాయి. సో ఇది కూడా మనకి బిట్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరని, అదేవిధంగా ఇక్కడ వీటి గురించి అంటే భూమి గురించి తెలియజేస్తున్నటువంటి గ్రంథాలు ఏంటి అనేటివి కూడా మనకి ఇక్కడ బిట్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు నోట్ చేసుకొని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. అవి మీకు రివిజన్గా ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే వారి గ్రంథాల్లో గ్రహణాలు, చలనాలు, విశ్వం యొక్క అనంతమైన ప్రకృతి గురించి ప్రస్తావించారు. అవి తర్వాతి కాలంలో వారి ఆవిష్కరణలకు మార్గదర్శక సూత్రాలుగా నిలిచాయి. 500 సంవత్సరాల క్రితం శాస్త్రజ్ఞులు ఒక కొత్త అవగాహనకు వచ్చారు. భూమి విశ్వానికి మధ్యలో లేదని, వాస్తవానికి అది సూర్యుని చుట్టూ తిరుగుతోందని, ఆ సూర్యుడు కూడా తిరుగుతూ ఉన్నాడని, ఆకాశంలో అసంఖ్యాకంగా ఉన్న నక్షత్రాలు వాస్తవానికి సూర్యుని వంటివి అని తెలుసుకున్నారు. సో దీన్ని సూర్య కేంద్రక సిద్ధాంతంగా ఎవరు చెప్పారు? కోపర్నికస్ ప్రతిపాదించాడు. సో నక్షత్రాలు కూడా పుడతాయని, పెరుగుతాయని, చివరికి చనిపోతాయని గత 100 సంవత్సరాల కాలంలో అర్థం చేసుకున్నారు. నక్షత్రాలు ఇంకా చాలా పెద్దవైన గెలాక్సీ అంటే నక్షత్ర సమూహాలలో భాగమని, మరియు ఇలాంటి గెలాక్సీలు ఈ విశ్వంలో మిలియన్ల కొలది ఉన్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే పెద్ద విస్ఫోటనంతో 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించిందని, కొన్ని బిలియన్ సంవత్సరాల తర్వాత ఇది అంతరించిపోతుందన్న అభిప్రాయంతో ప్రస్తుతం ఉన్నారు. సో ఈ సిద్ధాంతం ప్రకారం గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడ్డాయి. మన జీవితాల్లో ఘటనలు చాలా వేగంగా జరుగుతుంటాయి. ప్రతి క్షణం ఎన్నో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అయితే విశ్వంలోని మార్పులకు వేల మిలియన్ సంవత్సరాలు పడతాయి. ప్రస్తుతం మానవులు సుదూరంగా ఉన్న సంక్లిష్ట విషయాల గురించి తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. వీటన్నింటినీ అధ్యయనం చేయడానికి విశ్వాంతరాలలోకి
వ్యోమనౌకలను పంపించారు. చంద్రమండలంపై మనుషులు దిగారు. దగ్గరలోని అంగారక గ్రహం పైన వ్యోమనౌకలు దిగాయి. కొన్ని వ్యోమనౌకలు మన సౌర కుటుంబాన్ని దాటి విశ్వంలోకి వెళ్ళాయి. సో ఇక్కడ చూసినట్లయితే క్లుప్తంగా చెప్పాలంటే నిరంతరం కదులుతున్న మారుతున్న పెద్ద విశ్వంలో సూర్యుడు, భూమి ఒక భాగం అని చెప్పవచ్చు. ఈ మార్పుల ఫలితంగానే భూమి, దాని మీద జీవం ఆవిర్భవించాయి, వాటితో ప్రభావితం అవుతున్నాయి అని మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ భూమి ఒక గ్రహం. మన సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాల మాదిరిగానే భూమి తన అక్షంపై తన చుట్టూ తాను తిరుగుతూనే ఒక నిర్ధారిత కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతోంది. సో సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారినే ఇక్కడ ఏమంటాం మనం కక్ష అని అనడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ ఏదున్నా కూడా మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. అవి మీకు రివిజన్గా ఉపయోగపడడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే దాన్ని ఏమంటాం మనం కక్ష అని అనడం జరుగుతుంది. సూర్యుడి చుట్టూ భూమి తిరిగే దారినే కక్ష అనడం జరుగుతుంది. ఈ పరిభ్రమణం ఒకే తలంలో ఉంటుంది. దీనిని కక్షాతలం అంటారు. భూమి, సూర్యుని కక్షలకు సంబంధించి పక్కనున్న చిత్రాలు చూడండి, ఏది సరైనదని అనుకుంటున్నారు అని ఇక్కడ మనకి చిత్రాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఒకటి వృత్తాకార కక్ష అని, రెండు దీర్ఘ వృత్తాకార కక్ష అని, మూడోది మనకి ఇక్కడ చూసినట్లయితే ప్రామాణిక ఇక్కడ స్కేలు ప్రకారం గీయబడిన దీర్ఘ వృత్తాకార కక్ష అని, అంటే సూర్యుడు మధ్యలో ఉండి ఒకవైపుకి 1.4 సెంటీమీటర్లు, మరో వైపుకి 1.5 సెంటీమీటర్లు ఉండడం అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే వాస్తవానికి భూమి కక్ష అంటే ఈలో మాదిరి దాదాపుగా వృత్తాకారంలో ఉంది. సూర్యునికి అత్యంత దూరం 152 మిలియన్ కిలోమీటర్లు, అత్యంత సమీపం ఎంత అంటే మనకి 147 మిలియన్ కిలోమీటర్లు. దూరాల మధ్య తేడా చాలా తక్కువ. సూర్యుని చుట్టూ గంటకి 1,07,200 కిలోమీటర్ల వేగంతో భూమి తిరుగుతోంది. సూర్యుని చుట్టూ ఎన్ని వేల స్పీడ్తో తిరుగుతుంది, కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అంటే 1,07,200 కిలోమీటర్ల వేగంతో భూమి సూర్యుని చుట్టూ తిరగడం జరుగుతుంది. ఈ వేగంతో సూర్యుడి చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి 365 1/4 రోజులు పడుతుంది. దీనిని మనం ఒక సంవత్సరం అంటాం. ఇక్కడ చూసినట్లయితే 8వ తరగతిలో భూమి మీద వివిధ ప్రాంతాలలో సూర్యుడి నుంచి పొందే శక్తిలో గల తేడాల గురించి, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుండడం వల్ల శీతాకాలం, వేసవికాలం వంటి కాలాలు ఏర్పడటం గురించి మీరు తెలుసుకున్నారు అని మనం ఇక్కడ చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక బాక్స్ ఐటమ్ అయితే మనం చూసినట్లయితే ఇక్కడ భూమి ఇక్కడ చూసినట్లయితే భూమి పర్యాయ పదాలు. గ్రీకు పదమైన ఎర్తే యొక్క అర్థం నేల, మట్టి, పొడి నేల అని అర్థం. సంస్కృతంలో భూమి, పృథ్వీ, ధరణి, అవని, పుడమి వంటి పలు పేర్లు ఉన్నాయి. భారతీయ భాషలలో భూమికి ఉన్న పేర్లు ఈ సంస్కృత మూలాల్లోంచి వచ్చినవే అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్ ఐటమ్ నుంచి కూడా మనకి చాలాసార్లు మనకి బిట్టుని ఫ్రేమ్ చేయడం అయితే జరిగిందనమాట. మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకి గ్రీకు పదమైన దీని నుంచి రావడం అయితే జరిగిందనమాట. గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే
భూమి పరిణామం. మన భూమి ఎలా ఏర్పడిందనే దానిపై శాస్త్రజ్ఞులు ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. సుమారుగా 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడటం మొదలైందని చాలామంది శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. అనేక దశలలో మార్పు చెంది ప్రస్తుత రూపాన్ని భూమి సంతరించుకుంది. పరిభ్రమిస్తున్న ధూళి, మేఘాల గోళంగా మొదలైన ద్రవ దశ గుండా పరిణమించి ఆ దశలో భూమి చాలా వేడిగా ఉండేది. విశ్వం నుంచి పెద్ద పెద్ద రాళ్ళు, ఇతర పదార్థాలు దానిని ఢీకొడుతూ ఉండేవి. సో ఆ విధంగా భూమి పరిమాణం పెరిగింది. భూమి అత్యంత వేడిమి గల ద్రవంగా ఉండేది. సో అనేక పదార్థాలతో చిక్కటి చారు కాస్తూ ఉండే బరువైన పదార్థాలు కిందకి వెళ్ళటం, తేలిక పదార్థాలు పైన తేలటం మీరు గమనించి ఉంటారు. పైన ఉన్న ఈ తేలిక పదార్థాలు చల్లబడి పాలల్లో మీగడగా మాదిరి ఒక పలచటి పొరగా ఏర్పడతాయి. సో అదేవిధంగా బరువైన పదార్థాలు ద్రవరూప కేంద్ర భాగంగా మారితే తేలిక పదార్థాలు పైకి లేచి చల్లబడ్డాయి. కాలక్రమంలో ద్రవరూప కేంద్రాన్ని కప్పుతూ తేలికైన చల్లబడిన పదార్థాలతో పై పొర ఏర్పడింది. భూమి లోపలి భాగం కూడా చల్లబడుతూ సంకోచం చెందుతూ అంటే కుషించుకుపోతూ ఉంటే పై పొర ముడతలు పడి ఎత్తులు అంటే కొండలు, పల్లాలు అంటే తర్వాత సముద్రాలుగా మారిన లోతట్టు ప్రాంతాలు ఏర్పడ్డాయి. సో ఇక్కడ భూమి వాతావరణంలో నీటి ఆవిరితో సహా అనేక రకాల వాయువులు ఉన్నాయి. ఈ వాయువులలో అనేకం ఈనాడు మనకు తెలిసిన జీవం మనుగడకు దోహదం చేసేవి కావు. మనకు అవసరమైన ప్రాణవాయువు వాటిల్లో లేదు. మనం పీలుస్తున్న గాలి రూపొందటానికి చాలా కాలం పట్టింది. భూమి పై పొరలోని పల్లపు ప్రాంతాలు వర్షపు నీటితో నిండాయి. సో ఈ విధంగా మహాసముద్రాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా మనకి మహాసముద్రాలు అనేటివి జరిగింది. భూమి చరిత్రలో సగం కాలం ఎటువంటి ప్రాణి లేకుండా నిర్జీవంగా గడిచింది. ఆ తర్వాత సముద్రాల్లో జీవం మొదలైంది. మొదట మనకి సముద్రాల్లో జీవం మొదలైంది. లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో మనుషులతో సహా అనేక రకాల మొక్కలు, జంతువులు రూపొందాయి. సో ఇక్కడ చూసినట్లయితే భూమి అంతర్గత నిర్మాణం. మనం నివసిస్తున్న భూమి లోపల ఎలా ఉంటుందో చూద్దాం. భూమి లోపల పొరల్లోకి చూస్తే అది ఏర్పడిన తొలి రోజుల నాటి మూలాలు అర్థమవుతాయి. అనేక సంవత్సరాల శాస్త్రీయ పరిశోధనలు, గణాంకాల విశ్లేషణలో భూమి లోపలి పొరను అర్థం చేసుకోగలిగాం. దీనికి కారణం భూమి కేంద్రం 6,000 కిలోమీటర్ల పైన ఉంటే మనం తవ్విన లోతైన గనులు కొన్ని కిలోమీటర్లకు మించి ఉండవు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే భూమిని ప్రధానంగా 3 పొరలుగా విభజించవచ్చు. ఒకటి వచ్చేసి మనకి భూపటలం అంటే ఇది. సో రెండోది వచ్చేసి మనకి భూప్రావారం అంటే ఇది. సో మూడోది వచ్చేసి మనకి భూ కేంద్ర మండలం అంటే ఈ రెండు కలిపి. ఇదేమో లోపలి కేంద్ర మండలం, ఇది బయటి కేంద్రక మండలం అని మళ్ళీ విభజించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే భూపటలం అంటే ఇది. సో మనం భూమి బయటి పొర మీద నివసిస్తున్నాం అంటే ఇక్కడ నివసిస్తున్నాం మనం. సో దీనిని భూపటలం అంటాం. ఇది ఎలా ఏర్పడిందో ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఈ పొర ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ పై పొరలో ప్రధానంగా
వివిధ రకాల రాళ్ళు ఉంటాయి. సో మనకి ఈ పై పొర ఎన్ని కిలోమీటర్లు లోపలికి ఉంటుందంట? ఒక 100 కిలోమీటర్లు. సో నెక్స్ట్ చూసినట్లయితే భూప్రావారం. ఈ పొర భూమి లోపల 100 కిలోమీటర్ల నుంచి మొదలుకొని 2900 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూప్రావారంలో పై భాగం మెత్తగా ఉంటుంది. దీనిపై పై పొర తేలుతూ ఉంటుంది. సో ఇందులో ప్రధానంగా సిలికేట్లు అనే రసాయనాలు ఉంటాయి. సో ఇక్కడ భూప్రావారంలో ఏముంటాయంటే, ఇది ఇక్కడ భూపటలం అయిపోయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 100 కిలోమీటర్ల లోతు నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఎంతవరకు ఉంటుందంట? 2900 కిలోమీటర్ల వరకు ఇది భూప్రావారం అనేది వ్యాపించి ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమేమి ఉంటాయంటే, ఈ పొరలో మనకి ప్రధానంగా సిలికేట్లు అనే రసాయనాలు ఉండడం జరుగుతుందని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అంటే భూపటలం వచ్చేసి ఇక్కడ 100 కిలోమీటర్లు, అంటే ఈ నుంచి ఈడు వరకు భూపటలం. సో ఈ నుంచి ఈడు వరకు భూప్రావారం, ఇది పటలం. సో ఈ నుంచి ఈడికి ఇంకొకటి ఉంటుంది అనమాట, అది భూకేంద్రక మండలం. ఇక్కడ చూడండి, భూకేంద్ర మండలం. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 2900. అంటే ఇక్కడ ఎండ్ అయింది ఎంత? 2900 కదా. ఈ నుంచి మళ్ళీ 6376 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే ఇక్కడ 6376. సో ఈ విధంగా మనం చూడవచ్చు. సో దీంట్లో ప్రధానంగా ఇనుము, నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఉంటాయంట. ఏది కేంద్రక మండలంలో ఏముంటాయి? ఇనుము, నికెల్ అనేది మనకు ఎక్కువగా కనిపించడం జరుగుతుంది అనమాట. సో మనకి బిట్టు ఏ విధంగా ఉంటుందంటే, భూపటలం దాని వ్యాప్తి అంటే ఎంత లోతు వరకు ఉంటుంది భూపటలాన్ని మనం చెప్పవచ్చు అని మనకు క్వశ్చన్ రావడం జరుగుతుంది. అంటే 100 కిలోమీటర్ల లోపు. సో భూప్రావారం అనేది ఎన్ని కిలోమీటర్ల నుంచి ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుందని బిట్టు వస్తుంది. 100 నుంచి 2900. లేదు, భూకేంద్రక మండలం ఎంత అని రావడం జరుగుతుంది. 2900 కిలోమీటర్ల నుంచి 6376 కిలోమీటర్ల వరకు అని మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఈ 3 భాగాల గురించి. తర్వాత మనం చూసినట్లయితే భూకేంద్రక మండలం ఏదైతుందో దీనిని మనం మళ్ళీ 2 పొరలుగా చూడవచ్చు. ఒకటి చూసినట్లయితే బయటి కేంద్ర భాగం, అంటే ఇది 2900 కిలోమీటర్ల నుంచి 5100 కిలోమీటర్ల వరకు ఉంటుందన్నమాట. ఇందులో మనకి ఇనుము, నికెల్ అనేది ఉండడం జరుగుతుంది ద్రవ రూపంలో. అదే లోపలి కేంద్ర భాగంలో చూసినట్లయితే మనం ఘన రూపంలో ఉండే ఈ లోపలి భాగం 5100, అంటే ఇక్కడ 5100 వరకు ఉంది కదా, ఆ నుంచి 6376 కిలోమీటర్ల వరకు ఉంటుందట. దీనిలో మనకి ఇనుము, లోహ మిశ్రమాలు, అదేవిధంగా బంగారం అనేది మనకి ఇక్కడ లోపలి కేంద్ర భాగంలో మనకి బంగారం ఉండడం జరుగుతుంది అనమాట. భార పదార్థాలు ఉంటాయి. సో మనకు బంగారం ఇప్పుడు ఎక్కడ మనకి బంగారం నిల్వలు ఎక్కడ ఉంటాయి? లోపలి కేంద్ర భాగంలో మనకి ఉండడం జరుగుతుంది. భూమి యొక్క లోపలి కేంద్ర భాగంలో మనకి బంగారం నిల్వలు ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకు బిట్ అవుతుంది అనమాట. అంటే బంగారు నిల్వలు భూమి ఏ భాగంలో మనకి నిల్వై ఉన్నాయని కూడా మనకు బిట్ అవుతుంది అనమాట. సో ఇది ఏదైనా ఇంపార్టెంట్ అని అనిపిస్తే మీరు అది నోట్ చేసుకొని చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. అది మీకు రివిజన్గా ఉపయోగపడడం అయితే జరుగుతుంది. సో కేంద్ర భాగంలో ఉండే పదార్థం అగ్నిపర్వతాల నుండి సముద్ర తలంలోని పగుళ్ళ నుండి పైకి వచ్చి చల్లబడి భూమిపై పొరగా మారుతుంది. సో భూమిలో అనేక ప్రాంతాలలో పై పొర తిరిగి మధ్య పొరలోకి ప్రవేశించి ద్రవంగా మారుతుంది. ఈ విధంగా భూపటలం నిత్యం ఏర్పడుతూ నశిస్తూ ఉండడం భూమి ఇంకా సంక్రియంగా ఉందన్న వాస్తవాన్ని వెల్లడి చేస్తుంది. భూమి లోపలి పొరల్లోని ప్రక్రియల వల్ల ఏర్పడే భూకంపాలు, అగ్నిపర్వతాలు, భూమి లోపలికి కుంగటం, కొండలు పైకి లేవటం వంటి వాటి ద్వారా మనం నివసిస్తున్న పై పొర నిత్యం మారుతూనే ఉంది అని మనం ఇక్కడ
చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే మీకు తెలుసా అనేది ఒకసారి మనం చదివే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా మనకి ఇందులో నుంచి అయితే బిట్ అనేది మనకి ఫ్రేమ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే భూమి ఘన పరిమాణంలో భూపటలం 1% మాత్రమే ఉండడం జరుగుతుందన్నమాట. సో భూపటలం ఎంత పర్సెంట్ని ఆక్యుపై చేసింది? 1%. ఇక్కడ చూసినట్లయితే భూప్రావారం అనేది ఎంత ఆక్యుపై చేసింది? 16%. సో భూ కేంద్రక మండలం ఎంత ఉంది? 83% అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. భూమి కోడిగుడ్డంతా ఉందని అనుకుంటే భూపటలం అనేది కోడిగుడ్డు పెంకు అంత మందంగా ఉంటుంది అని మనకి ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. సో ఈ మీకు తెలుసా అనే బాక్స్ నుంచి మనకి 100% మనకి బిట్ ఫ్రేమ్ అయ్యేది ఇక్కడి నుంచే మనకి చూడవచ్చు. మనం చాలాసార్లు కూడా ఇక్కడ భూపటలం ఎంత పర్సెంట్ని ఆక్యుపై చేసింది అనే క్వశ్చన్ వస్తుంది, లేదంటే భూప్రావారం, లేదంటే భూకేంద్రక మండలం. సో ఇందులో నుంచి అయినా రావచ్చు, అదేవిధంగా ఎన్ని కిలోమీటర్ల లోతులో ఉంది అనేది కూడా అదైనా రావచ్చు. మ్యాచింగ్లో కూడా మనకి ఇది అడిగే అవకాశాలు మనకి ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే భూపటలం యొక్క కదలికలు. సో మానవ అనుభవ కాలం రీత్యా చూస్తే ఖండాల రూపాలు, స్థానాలు స్థిరంగా ఉన్నాయనిపిస్తాయి. అయితే భూమి సుదీర్ఘ చరిత్రలో ఖండాలు కదిలాయి, ఢీకొన్నాయి, కలిసిపోయాయి, మళ్ళీ విడిపోయాయి. కొండలు పైకి లేచి మళ్ళీ నేలమట్టం అయ్యాయి. మహాసముద్రాలు ఏర్పడి ఎండిపోయాయి, లోయలు మలచబడ్డాయి. భూమి చరిత్రలో ఇటువంటి ఎన్నో అద్భుత ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఖండాల, మహాసముద్రాల ప్రస్తుత స్థితిని కొంతమేరైనా వివరించడానికి 20వ శతాబ్దం ఆరంభంలో జర్మనీకి చెందిన వాతావరణ భూభౌతిక శాస్త్రవేత్త అయిన ఆల్ఫ్రెడ్ వెజినర్ ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే భూకేంద్రక మండలం, అదేవిధంగా సూర్యకేంద్రక సిద్ధాంతం, భూకేంద్రక సిద్ధాంతం మనకి ఇద్దరు చెప్పడం జరిగింది. భూకేంద్రక సిద్ధాంతాన్నేమో టాలమీ చెప్పాడు, అదేవిధంగా సూర్యకేంద్రక సిద్ధాంతాన్నేమో మనకి కోపర్నికస్ చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ చూసినట్లయితే ఖండచలన సిద్ధాంతం, ఈ ఖండచలన సిద్ధాంతాన్ని ఎవరు చెప్పారు? ఆల్ఫ్రెడ్ వెజినర్ చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 220 మిలియన్ సంవత్సరాల క్రితం పాంజియా, 220 మిలియన్ సంవత్సరాల క్రితం పాంజియా అంటే గ్రీకులో ఈ పదానికి మొత్తం భూమి అని అర్థం. పాంజియా అంటే ఏంటి? మొత్తం భూమి అని అర్థం. పాంజియా అనేది గ్రీకు పదం, దీనికి తెలుగు అర్థం ఏంటి? మొత్తం భూమి అని అర్థం. సో అనే మహాఖండం ఉందని అతను ప్రతిపాదించాడు. ఎవరు? ఆల్ఫ్రెడ్ వెజినర్. ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతం, అదేవిధంగా సూర్యకేంద్రక సిద్ధాంతం, అదేవిధంగా ఖండచలన సిద్ధాంతాన్ని కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత ఇది అనేక పెద్ద ఖండాలుగా విడిపోయింది. సో ఈ ఖండాలు ఒకదాని నుంచి ఒకటి దూరంగా జరిగాయి. కోట్ల సంవత్సరాల కాలక్రమంలో కొన్ని ఖండాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఖండాలు ఇంకా కదులుతూనే ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే పాంజియా ఒక ఊహాత్మకమైన ఖండం. పాంజియా అనేది ఒక ఊహాత్మకమైన ఖండం. దానిలో ప్రస్తుతం ఉన్న ఖండాలు మెసోజోయిక్ అంటే మాధ్యమిక జీవ మహాయుగం నుండి నేటి వరకు జరిగిన చలనాల వల్ల ఏర్పడ్డాయి. సో ఇక్కడ మనం ఒకసారి ఈ పిక్చర్లను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దీన్ని పాంజియా అంటే ఏంది? మొత్తం భూమి అని అర్థం. ఇక్కడ చూసినట్లయితే పాంతాల్సా, మొదట్లో మనకి 220 మిలియన్ల సంవత్సరాల క్రితం రెండు ఉన్నాయి. ఒకటేమో పాంతాల్సా అని, అదేవిధంగా పాంజియా అని. పాంజియా అంటేనేమో
మొత్తం భూమి. సో ఇది పాంతాల్సా అంటేనేమో నీరు. సో ఇక్కడ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మీకు మధ్యలో వాటర్ రావడం జరిగింది. సో 2 భాగాలుగా పైది వచ్చేసి మనకి లారేషియా అని, మనకి కిందికి వచ్చేసి మనకి గోండ్వానా అని, మధ్యలో వేరు చేస్తున్నది ఏంటంటే టెతిస్ సముద్రం. ఇక్కడ ఈ 2 భూభాగాలని వేరు చేస్తుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ పలకని మనం భారతదేశం అని చెప్పవచ్చు అని ఇక్కడ మనకి డయాగ్రామ్లో పిక్చర్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇది 135 మిలియన్ సంవత్సరాల క్రితం. సో ఈ విధంగా మన భూమి ఉండడం జరిగింది. సో చూడవచ్చు మీరు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కొంత షేప్ అనేది మారడం జరిగింది. ఇక్కడ యూరప్, ఆసియా ఇవన్నీ కూడా మనకు కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చూడవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే పాంజియా అనే ఈ మహాఖండం ఈ కింద పేర్కొన్న భాగాలుగా విడిపోయిందని వెజనర్ ప్రతిపాదించాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఒకటి ఏం చెప్తున్నాడు, లారేషియా లేదా అంగారా భూమి అంటే ప్రస్తుత ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యురేషియా మొత్తం. సెకండ్ వన్ గోండ్వానా భూమి అంటే ప్రస్తుతం దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. సో ఇక్కడ గోండ్వానా భూమి అంటే ఏంది, లారేషియా భూమి అంటే ఏంది, అందులో ఏమున్నాయని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లారేషియానే అంగారా భూమి అని కూడా అనడం జరుగుతుంది అన్నమాట. సో ఇది కూడా బిట్ అవుతుంది. అంటే గోండ్వానా భూభాగంలో లేనిది, లారేషియాలో లేనిది. సో మిక్స్గా ఇచ్చి ఇది ఎందులో ఉంది, ఇది ఎందులో ఉంది అని మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏమేమి ఉన్నాయో కూడా మీరు అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గోండ్వానా భూమి అంటే మనం దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, భారతదేశం, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. లారేషియా లేదా అంగారా అంటే ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యురేషియా మొత్తం అని మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 2 ఖండాలు టెతిస్ సముద్రం అనే పొడవైన లోతు తక్కువ సముద్రంతో వేరు చేయబడ్డాయి. ఈ 2 భూభాగాలు దేంతో వేరు చేయబడ్డాయి, టెతిస్ సముద్రంతోనే. భూమి మీద ప్రస్తుతం ఉన్న రూపం స్థానంలోకి రావటానికి ఖండాలకు కొన్ని మిలియన్ సంవత్సరాలు సమయం పట్టిందంట. ఇప్పటికీ కూడా పలు ఖండాలు ఒకదానికొకటి తోసుకుంటూ మెల్లగా కదులుతూనే ఉన్నాయి. దీని గురించి తర్వాతి అధ్యయనంలో మరింత వివరంగా తెలుసుకుంటారు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే భూమి గ్రిడ్ వ్యవస్థ. ఇప్పటి వరకు మనం భూమి అంతర్గత నిర్మాణాన్ని, అది ఏర్పడిన విధానాన్ని తెలుసుకున్నాం. సో ఇప్పుడు పటాలలో గ్లోబులో భూమిని ఎలా చూపిస్తున్నారో తెలుసుకుందాం. అట్లాసు ఉపయోగించి ఒక ప్రదేశం అక్షాంశ రేఖాంశాల గురించి తెలుసుకోవటం. ఒక ప్రామాణికమైన అట్లాస్ ద్వారా లేదా గూగుల్ ఎర్త్ ఉపయోగించి అంతర్జాలం ద్వారా ఒక ప్రదేశం యొక్క అక్షాంశ రేఖాంశాల గురించి తెలుసుకోవచ్చు. నిఘంటువులో మాదిరి అట్లాసు చివరలో ఆకారాది క్రమంలో ప్రదేశాల పేర్లు ఉంటాయి. దీనిని ఉపయోగించి ఒక ప్రదేశం యొక్క అక్షాంశ రేఖాంశాలను ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఉదాహరణకి మనకి హైదరాబాద్ నగర అక్షాంశ రేఖాంశాలను తెలుసుకోండి. అట్లాసు చివరన ఉన్న ప్రదేశాల జాబితాలో హైదరాబాద్ ఇండియాను గుర్తించండి. దాని పక్కన ఆ ప్రదేశ వివరాలు ఉంటాయి. అట్లాస్లో సాధారణంగా ఉండే వివరాలు మీరు ఉపయోగిస్తున్న అట్లాస్లోని వివరాలు కొంత భిన్నంగా
పొందుపరిచి ఉండవచ్చు, కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ప్రదేశం పేరు, దేశం పేరు, అదేవిధంగా ఇక్కడ అక్షాంశము, రేఖాంశము, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పుట సంఖ్య, అంటే స్కూల్ అట్లాస్ సర్వే ఆఫ్ ఇండియా అని మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా దాని ప్లేస్మెంట్స్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట అట్లాస్లో. సో అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే భూకంపాలకు లోనయ్యే అవకాశం ఉన్న ఇతర ప్రదేశాల అక్షాంశ రేఖాంశాలను తెలుసుకోండి. వాటిని ప్రపంచ పటం మీద గుర్తించండి. పసిఫిక్ అగ్నివలయం, అందులోని భూకంపాలకు గురయ్యే ప్రదేశాలను అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. గ్లోబ్ మీద అక్షాంశాలు, రేఖాంశాలు గీసి ఉంటాయి. ఈ నిలువు అడ్డగీతలతో గళ్ళు ఏర్పడతాయి. దీనిని ఏమంటామంట? గ్రిడ్ అని అనడం జరుగుతుంది. అంటే ఇది రేఖాంశాలు అయితే ఈ విధంగా మనకి అక్షాంశాలు ఉంటాయి. అంటే ఈ మధ్యలో ఏర్పడింది ఏంటిది? మనకి గ్రిడ్ అని మనం చెప్తామన్నమాట. దాన్నే గ్రిడ్ అంటారు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ గళ్ళ సహాయంతో పటం మీద ఒక ప్రదేశాన్ని గుర్తించగలం. దాని గురించి ఎన్నో వివరాలు తెలుసుకోగలం. ఉదాహరణకు అక్కడ ఎంత వేడిగా, ఎంత చలిగా ఉంటుంది, అదేవిధంగా అక్కడికి చేరడానికి ఏ దిశగా ప్రయాణం చేయాలి, ఏ క్షణంలోనైనా అక్కడ సమయం ఎంత వంటివి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ గోళం ఇక్కడ చూసినట్లయితే క్రింది తరగతులలో మనం అర్ధగోళాలను గురించి చదువుకున్నాం. సో దిగువ చిత్రాలలో వాటిని పునశ్చరణ చేసుకుందామని ఇక్కడ మనకి డయాగ్రామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఉత్తరార్ధ గోళం అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఇటు సైడ్ ఉంది కదా, ఇదంతా కూడా పశ్చిమార్ధ గోళం. సో మనకి కింద చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి దక్షిణార్ధ గోళం. సో ఇటు చూసినట్లయితే మనకి ఈ సైడ్ ఉన్నదంతా కూడా మనం తూర్పార్ధ గోళం అని అనడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే అర్ధగోళం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉత్తరార్ధగోళం, పశ్చిమార్ధగోళం, దక్షిణార్ధగోళం, తూర్పార్ధగోళం. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ దక్షిణార్ధగోళం చూసినట్లయితే మనకు ఇక్కడ దక్షిణార్ధగోళంలో ఖండాల గురించి రాయండి. అంటే ఇక్కడ ఖండాలు ఏమేమి ఉన్నాయి? సో ఇక్కడ చూసినట్లయితే దక్షిణ అమెరికా ఉంది, సో ఆఫ్రికా ఉంది, సో ఇక్కడ ఆస్ట్రేలియా ఉంది, సో అదేవిధంగా అంటార్కిటికా ఉంది. సో ఇక్కడ మీరు దాన్ని రాసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా ఉత్తరార్ధగోళం, పశ్చిమార్ధగోళం, తూర్పార్ధగోళంలో కూడా ఏమేం ఖండాలు మీకు కనిపిస్తున్నాయో ఆ ఖండాల పేర్లు అయితే ఈ బాక్స్లో రాసే ప్రయత్నం చేసుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే అక్షాంశాలు. సో భూగోళం మధ్యలో అడ్డంగా వెళ్ళే వృత్తాన్ని భూమధ్య రేఖ అంటాం. అంటే మనకి భూమి ఈ విధంగా గుండ్రంగా ఉందంటే మనకి భూమి పైన ఈ విధంగా ఒక వృత్తం అనేది పోవడం జరుగుతుంది. దీన్ని మనం 0 డిగ్రీగా గుర్తించి దీన్ని మనం భూమధ్య రేఖ అని అనడం జరుగుతుంది. ఇది ఉత్తర దక్షిణ ధృవాల నుంచి సమదూరాల్లో ఉంటుంది. సో ఇక్కడి నుంచి అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా ఇది యాజిటీజ్గా మిడిల్ పాయింట్లో మనం చూడడం జరుగుతుంది ఈ భూమధ్య రేఖని. ఇది భూమిని 2 సమభాగాలుగా చేస్తుంది అనమాట. కాబట్టి దీనిని ఏమన్నాం మనం? భూమధ్య రేఖ అంటాము. సో ఇక్కడ చూసినట్లయితే అంటారు దీనిని 0 డిగ్రీ అక్షాంశంగా కూడా మనం గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ 0 డిగ్రీ అక్షాంశం అంటే ఏంటి? మనం ఇప్పుడు భూమధ్య రేఖ, రేఖా గణిత శాస్త్రంలో కోణాలను సూచించినట్లే అక్షాంశాలను కూడా డిగ్రీలు అంటే నిమిషాలు, సెకండ్లలో సూచించడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ పైనకి ఒక గీత ఉంటే నిమిషాలని, 2 ఇట్లా గీతలు ఉంటే దాన్ని సెకండ్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. చాలా అట్లాసులలో మీకు నిమిషాలు, సెకండ్ల వివరాలు ఉండవు అని ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు సమాంతరంగా వృత్తాలు ఉంటాయి. భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు సమాంతరంగా వృత్తాలు ఉంటాయి. ప్రతి వృత్తాన్ని ఒక అక్షాంశం అంటారు.
ప్రతి వృత్తాన్ని ఏమని చెప్తాం మనం, అక్షాంశం అని చెప్పడం జరుగుతుంది. ఇంగ్లీష్లోని లాటిట్యూడ్ అనే పదం వెడల్పు అనే అర్థాన్ని సూచించే లాటిన్ పదమైన లాటిట్యూడో నుంచి వచ్చింది. సో ఈ అక్షాంశ విలువలు 0 డిగ్రీ అంటే భూమధ్య రేఖ నుంచి 90 డిగ్రీల ఉత్తరం అంటే ఉత్తర ధ్రువం వరకు 90 డిగ్రీల దక్షిణం నుంచి అంటే దక్షిణ ధ్రువం వరకు ఉంటాయి. సో 0 డిగ్రీ తక్కువ, 90 డిగ్రీ కంటే ఎక్కువ విలువ ఉన్న అక్షాంశాలు లేవు. సో 0 కంటే తక్కువ కానీ 90 డిగ్రీల కంటే ఎక్కువ కానీ ఇంకా లేవు. సో ఇవే అన్నమాట. ఉత్తరం వైపు అక్షాంశాన్ని ఊతోను, దక్షిణం వైపు ఉన్న అక్షాంశాన్ని దాతోను వాటి దిశలను సూచిస్తారు. భూమధ్య రేఖకు ఉత్తర దక్షిణ సూచికలు ఏమీ ఉండవు అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఉత్తరార్ధగోళం, సో ఇది వచ్చేసి దక్షిణార్ధగోళం అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు ఇది మనకి భూమధ్య రేఖ, ఇక్కడ మనకి భూమధ్య రేఖ. సో ముఖ్యంగా భూమధ్య రేఖ నుంచి పైకి ఎన్ని ఉన్నాయి డిగ్రీలు, 90 డిగ్రీలు. ఇక్కడ చూసినట్లయితే ఉత్తరం, అంటే ఉత్తర ధ్రువం. సో ఇక్కడ ఉత్తరం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కిందికి కూడా సేమ్ అనమాట, ఇది మిడిల్ జోన్ కదా. ఇక్కడ నుంచి కిందికి వస్తే మనకి ఇక్కడ అంటే 90 డిగ్రీల దక్షిణ ధ్రువం అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. మధ్యలో మనం చూసినట్లయితే 23:30 దగ్గర ఉత్తర కర్కట రేఖ, అదేవిధంగా 66:30 దగ్గర ఉత్తర ఆర్కిటిక్ వలయం, అదేవిధంగా 90 దగ్గర ఉత్తర ధ్రువం. అదేవిధంగా మనం కిందికి చూసినట్లయితే 23:30 దక్షిణ దగ్గర ఏంది మకర రేఖ, 26:30 దక్షిణ దగ్గర ఏముంది అంటార్కిటిక్ వలయం, అదేవిధంగా 90 డిగ్రీల దక్షిణం దగ్గర ఏముంది దక్షిణ ధ్రువం. సో వీటి మీద కూడా మనకి బిట్ అనేది ఫ్రేమ్ కావడం అయితే జరుగుతుంది. సో ఒకసారి మ్యాప్ని అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే డైరెక్ట్గా మిమ్మల్ని ఏం అడుగుతాడంటే ఆర్కిటిక్ వలయం ఉత్తరంలో ఉంటుందా దక్షిణంలో ఉంటే దాని వాల్యూ ఎంత అని మనకి అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా కూడా అడగడం జరుగుతుంది కాబట్టి మీరు వాల్యూస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఉత్తరమా దక్షిణమా అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని అక్షాంశాలకు ప్రత్యేక పేర్లు ఉన్నాయి. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమణం గురించి, కాలాలు ఏర్పడడం గురించి మీరు చదివినప్పుడు భూమి మీద సూర్యకాంతి పడే తీరును ఈ ప్రత్యేక అక్షాంశాలు తెలియజేస్తాయని మీరు తెలుసుకోవడం జరిగింది. అన్ని అక్షాంశాల్లోకి భూమధ్య రేఖ పొడవైనది. రెండు వైపులా ఉన్న మిగిలిన అక్షాంశాలన్నీ ధ్రువాల వైపుకు వెళుతున్న కొద్దీ చిన్నవిగా అవుతుంటాయి. ఇది మనం గ్లోబ్ అనుకున్నాం కదా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూద్దాం, ఇది గ్లోబ్ అనుకున్నాం కదా, ఇది భూమధ్య రేఖ, ఇది ధ్రువాల సైడ్ మనం, ఇది ఉత్తర ధ్రువం, ఇది మనకి దక్షిణ ధ్రువం. సో ఈ విధంగా ధ్రువాల వైపుకు పోతుంటే ఏమవుద్దంట, అవి చిన్నవిగా అవుతుంటాయి. సో ఈ విధంగా ధ్రువాల సైడ్ పోతున్న కొద్ది ఏమవుతాయి, చిన్నవిగా అవుతాయి. ధ్రువాల వద్ద అంటే 90 డిగ్రీల ఉత్తర ధ్రువం, 90 డిగ్రీల దక్షిణ ధ్రువం వద్ద అక్షాంశాలు వృత్తాలుగా కాక బిందువులుగా ఉంటాయి. ఇది కూడా మనకి బిట్టి అవుతుంది అనమాట. ధ్రువాల వద్దకు వెళుతున్న కొద్దీ అక్షాంశాలు ఏ విధంగా మారుతాయి, ఏ విధంగా ఉంటాయి, పెరుగుతాయా తగ్గుతాయా, ఇలాంటి బిట్స్ మనకి రావడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ అనుకునే అన్నీ కూడా మీరు నోట్ చేసుకొని రివిజన్ చేసే ప్రయత్నం చేసుకోండి. అవి మీకు ఈజీగా గుర్తుండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే భూమధ్య రేఖకు ఉత్తర ధ్రువానికి మధ్య ఉన్న సగ భాగాన్ని ఉత్తరార్ధగోళం అంటారు. భూమధ్య రేఖకు దక్షిణ ధ్రువానికి మధ్య ఉన్న సగ భాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు. ఒక ధ్రువం నుంచి మరొక ధ్రువం వరకు భూమధ్య రేఖ కాకుండా 180 డిగ్రీల అక్షాంశాలు ఉన్నాయి. అర్ధగోళాన్ని ఆంగ్లంలో హెమీస్పియర్ అంటారు. హెమీ అంటే
సగభాగం అనే అర్థం. ఇది కూడా మనకు బిట్టు కావడం జరుగుతుంది అనమాట. హెమి అనగా డాష్ అని డైరెక్ట్గా ఈ బిట్టు ఇవ్వడం జరుగుతుంది అనమాట. హెమి అంటే ఏంది? సగభాగం. హెమి అంటే సగభాగం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూసినట్లయితే రేఖాంశాలు. రేఖాంశాన్ని ఇంగ్లీష్లో లాంగిట్యూడో అంటారు. అక్షాంశాలని లాటిట్యూడ్ అని, రేఖాంశాన్ని ఇంగ్లీష్లో లాంగిట్యూడో అంటారు. దీని మూలం పొడవు అనే అర్థం ఉన్న లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. సో రేఖాంశాలు పూర్తి వృత్తాలు కాదు. ధ్రువం నుంచి ధ్రువం వరకు ఉండే అర్ధవృత్తాలు. రేఖాంశాలన్నీ ఏంటి? అర్ధవృత్తాలు. అక్షాంశాలన్నీ వృత్తాలు. సో ఇక్కడ చూసినట్లయితే ఇది మనం గ్లోబ్ అనుకుంటే ఇక్కడి నుంచి ఇటు వరకు రేఖాంశాలు ఇట్లా స్టార్ట్ అయ్యి ఇట్లా స్టార్ట్ అయ్యి ఇట్లా స్టార్ట్ అయ్యి అవన్నీ కూడా మళ్ళీ ధ్రువం టు ధ్రువానికి ఇట్లా కలవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఇది ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం. సో ఈ విధంగా మనకు కనిపిస్తాయి. అందుకే వీటిని ఏమన్నాడు? అర్ధ వృత్తాలు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ప్రతి రేఖాంశం ప్రతి అక్షాంశాన్ని ఛేదిస్తుంది. అంటే ఈ విధంగా మనకి ఇది భూమధ్య రేఖ, అదేవిధంగా ఇట్లా అన్ని రేఖలు ఉండడం జరుగుతుంది కదా. సో ఇక్కడ ప్రతిది కూడా ఒకదాన్నొకటి ఛేదిస్తున్నాయి. భూమి గోళాకారంగా ఉందని, ఉజ్జయిని గుండా మధ్యాహ్న రేఖ అంటే పోతుందని ఇక్కడ మనకి సూర్య సిద్ధాంత అనే ప్రాచీన భారతీయ గ్రంథం నిర్ధారిస్తుంది. సో సూర్య సిద్ధాంత అనే గ్రంథం ఏం చెప్తుంది? ఇక్కడ చూసినట్లయితే భూమి గోళాకారంగా ఉందని, ఉజ్జయిని గుండా మధ్యాహ్న రేఖ పోతుందని ఎవరు చెప్తున్నారు? సూర్య సిద్ధాంత అనే ప్రాచీన భారతీయ గ్రంథం నిర్ధారిస్తుంది. సో ఉజ్జయిని, శ్రీలంక, రోహ్తక్ల గుండా మధ్యాహ్న రేఖలు పయనిస్తాయని ఆర్యభట్టకు తెలుసు. ఎవరికి తెలుసు అంట? ఆర్యభట్టకి తెలుసు. సో అలెగ్జాండ్రియా గుండా వెళ్ళే మధ్యాహ్న రేఖతో పాటు అన్ని మధ్యాహ్న రేఖల గురించి వరాహమేలునికి తెలుసు. ఎవరికి తెలుసు అంట? వరాహమేహురునికి. సో ప్రాచీన భారతీయులు ధ్రువ నక్షత్రం యొక్క వాలును అంటే వంపును కొలవడం ద్వారా ఒక ప్రదేశం యొక్క అక్షాంశాన్ని తెలుసుకునేవారు అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా తెలుసుకునేవారు? ధ్రువ నక్షత్రం యొక్క వాలు అంటే వంపును తెలుసుకోవడం ద్వారా ఇక్కడ ప్రదేశం యొక్క అక్షాంశాన్ని తెలుసుకునేవారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ అంటే ఇక్కడ గ్రీన్విచ్లోని నక్షత్రశాల గుండా పోయే రేఖాంశాన్ని 0 డిగ్రీ మెరిడియన్ లేదా ప్రామాణిక రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరిడియన్ అంటారు. సో ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇంగ్లాండ్ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది 0 డిగ్రీ రేఖాంశం. ఇది కూడా మనకి బిట్ అవుతుంది అనమాట. ఒకసారి చూసుకోండి. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు నోట్ చేసుకొని వెంటనే చదువుకునే ప్రయత్నం అయితే చేసుకోండి. పలు దేశాలు తమ దేశం గుండా వెళ్ళే రేఖాంశాన్ని 0 డిగ్రీ రేఖాంశంగా పేర్కొనటానికి ప్రయత్నించారు. సో ఇక్కడ చూసినట్లయితే 0 డిగ్రీగా ప్రయత్నించారు. అయితే గ్రీన్విచ్ గుండా వెళ్ళే రేఖాంశాన్ని 0 డిగ్రీ రేఖాంశంగా ఇంగ్లాండ్ నిర్ణయించింది. ఎవరు నిర్ణయించారు? ఇంగ్లాండ్ నిర్ణయించింది. ఆ కాలంలో ప్రపంచంలో అధిక భాగాన్ని ఇంగ్లాండ్ పరిపాలిస్తూ ఉండేది. దాంతో వాళ్ళు అనుసరిస్తున్న విధానాన్ని మిగిలిన అందరూ అనుసరించడం మొదలు పెట్టారు. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం మీద మనకి 360 రేఖాంశాలు ఉన్నాయి. సో ఈ రేఖాంశాలు 0 డిగ్రీ నుండి ప్రారంభమై తూర్పు పడమరలుగా రెండు సమూహాలుగా ఉన్నాయి. అంటే గ్రీన్విచ్ మనకి ఇది గ్లోబ్ అనుకుంటే మనకి ఇక్కడ ఇంగ్లాండ్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇలా గ్రీన్విచ్ ఉందన్నమాట. సో ఇటు తూర్పు గాను ఇటు పడమర గాను ఇప్పుడు
మనకి రేఖాంశాలు అనేటివి వ్యాపించి ఉండడం అయితే జరిగింది. సో ఇవి 0 డిగ్రీ నుండి 180 డిగ్రీల వరకు తూర్పు రేఖాంశాలుగా, అదేవిధంగా 0 డిగ్రీ నుంచి 180 డిగ్రీల వరకు పశ్చిమ రేఖాంశాలుగా ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కరెక్ట్గా ఇది ఈ నుంచి రావడం జరుగుతుంది. ఈ నుంచి ఇలా పోయేసరికి ఇక్కడికి వచ్చేసరికి ఎంత 180 డిగ్రీస్, ఇది తూర్పు. అదేవిధంగా ఈ నుంచి ఇలా పోయేసరికి ఏమైంది ఇక్కడ 180, సో ఇది పశ్చిమ. సో ఈ విధంగా మనకి తూర్పు రేఖాంశాలు, పశ్చిమ రేఖాంశాలు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసిన రేఖాంశానికి తూర్పు పశ్చిమ రేఖాంశం అని పేరు. దేనికి పేరు? ఇక్కడ ఎగ్జాక్ట్ 0కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్న రేఖకి 180 డిగ్రీల రేఖాంశం అని పేరు. దీనికి తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా పేరు అన్నమాట. సో ఇక్కడ 0 డిగ్రీ 180 డిగ్రీ రేఖాంశాలకు దశలను సూచించే గుర్తులు ఉపయోగించరు. సో 180 డిగ్రీల రేఖాంశమును తూర్పు వైపుగా లెక్కించినప్పుడు తూర్పు రేఖాంశంగా మరియు పశ్చిమంగా లెక్కించినప్పుడు పశ్చిమ రేఖాంశంగా గుర్తిస్తారు అంతే. సో ఇక్కడ మిగిలిన రేఖాంశాలకు దశలను సూచించే గుర్తులు ఉంటాయి. ఉదాహరణకు 28 డిగ్రీల తూర్పు రేఖాంశం కొరకు 28 డిగ్రీల తూర్పు రేఖాంశం అని, 127 డిగ్రీల పశ్చిమ రేఖాంశం కొరకు 127 డిగ్రీల పశ్చిమ రేఖాంశం అని గుర్తిస్తారు. అక్షాంశాలు మాదిరిగానే రేఖాంశాల డిగ్రీలను నిమిషాలు, అదేవిధంగా సెకండ్లు కింద విభజించవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 0 డిగ్రీ రేఖాంశానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్న 180 డిగ్రీ రేఖాంశాన్ని యాంటీ మెరిడియన్. యాంటీ అంటే వ్యతిరేకంగా అని అర్థం. అంటే ఇక్కడ మనం ఏ విధంగా మనం గ్లోబ్ తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 0 అయితే దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్నది ఏంది 180 డిగ్రీస్ రేఖాంశం. ఇది 0 డిగ్రీ రేఖాంశం అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. తూర్పు రేఖాంశాలతో తూర్పు అర్ధగోళం, పశ్చిమ రేఖాంశాలతో పశ్చిమ అర్ధగోళం ఏర్పడతాయి. సో ఇది తూర్పు అని, అదేవిధంగా ఇది పశ్చిమ అని మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇది పశ్చిమ రేఖాంశం అవుతుంది, ఇది తూర్పు రేఖాంశం అవుతుందన్నమాట. ఇంత తెలుసుకున్న తర్వాత అక్షాంశాలు, రేఖాంశాలు ఊహాజనిత గీతలు అనే విషయం మాత్రం గుర్తుంచుకోండి అని మనకి ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇతర పేర్లు చూసినట్లయితే అక్షాంశాలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి కాబట్టి వాటిని సమాంతర రేఖలు అని కూడా అనడం జరుగుతుంది. వీటిని అక్షాంశాలని. రేఖాంశాలను మెరిడియన్లని కూడా అంటారు. రేఖాంశాలను ఏమని పిలుస్తారు? ఇంకా మెరిడియన్లు అని పిలవడం జరుగుతుంది. మెరిడియన్ అంటే మధ్యాహ్నం. మెరిడియన్ అంటే ఏంటి? మధ్యాహ్నం అని అర్థం. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వీటి నుంచి చాలాసార్లు బిట్లు కూడా అడగడం జరిగిందనమాట. ఇది మెరిడియానస్ అన్న లాటిన్ పదం నుండి వచ్చింది. సో ఒక రేఖాంశం దగ్గర సూర్యుడు నడినెత్తిన ఉంటే దాన్ని మనం మధ్యాహ్నం అవుతుంది అంటే రేఖాంశాలు సమయానికి సంబంధించినవి అన్నమాట. సో వీటిని మధ్యాహ్న రేఖలని కూడా అంటారు. సో మధ్యాహ్నం ఉంటే వాటిని మధ్యాహ్న రేఖలని కూడా అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రేఖాంశాలు సమయం. భూమి స్థితి 1 డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి ఎంత అంట 4 నిమిషాల టైం పడుతుందంట. 1 డిగ్రీ ఈ నుంచి ఇది ఒక 0 అనుకుంటే ఈ నుంచి ఈడికి 1 డిగ్రీ అనుకుంటే ఇక్కడ 4 నిమిషాల సమయ వ్యత్యాసం అనేది మనకి 1 డిగ్రీకి ఇంకొక డిగ్రీకి మధ్య ఉంటుందని మనకి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క రేఖాంశం వద్ద వేరు సమయం అవుతుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. 10 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సూర్యుడు నడి నెత్తి మీద ఉన్నప్పుడు అక్కడ సమయం ఎంత? 12 అంటే మధ్యాహ్నం అంటే PM. కానీ 9 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద 11:56.
AM. సో 11 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద 12:04 PM అవుతుంది. ఇది చాలా గందరగోళాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్కి తూర్పు పడమరలను కలిపి మొత్తం 24 కాలమండలాలను ఇక్కడ టైం జోన్స్గా విభజించారు. ఎన్ని? 24 కాలమండలాలు. ఒక్కొక్క మండలం వచ్చి 15 డిగ్రీల రేఖాంశాల మేర ఉంటుంది. ఏముంటుంది? 15 డిగ్రీల మేర ఉంటుంది. సో అంటే ఒక కాలమండలానికి మరొక కాలమండలానికి 1 గంట తేడా అనేది మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. 1 గంట తేడా వ్యత్యాసం ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే 15 డిగ్రీల రేఖాంశం అంటే ఎక్స్ 1 డిగ్రీ అక్షాంశానికి 4 అంటే మొత్తం 15 డిగ్రీలు అంటే మనకి ఎన్ని నిమిషాలు అవుతుంది? 60 నిమిషాలు, అంటే 1 గంట అనమాట. సో గ్రీన్విచ్ మెరిడియన్ నుంచి తూర్పు వైపుకు వెళ్తుంటే సమయం అనేది కలపాలి. సో ఇక్కడ ఇది గ్లోబు, ఇది 0 డిగ్రీ రేఖాంశము, ఇది 0 డిగ్రీ రేఖాంశం. తూర్పు సైడ్ పోతుంటే ఏం చేయాలి? మనం కలపాలి. అదే పశ్చిమ సైడ్ పోతుంటే ఏం చేయాలి? తీసివేయాలి. సో ఇక్కడ వచ్చిన పడమర వైపు వెళ్తుంటే సమయాన్ని తీసివేయాలి. సమయాన్ని ఏం చేయాలి? తీసివేయాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 0 డిగ్రీ రేఖాంశం వద్ద సోమవారం మధ్యాహ్నం, అంటే ఇక్కడ పగలు 12 అయినప్పుడు 180 డిగ్రీ రేఖాంశం యాంటీ మెరిడియన్ వద్ద అర్ధరాత్రి 12 అవుతుంది. అంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది. కాబట్టి 180 డిగ్రీ రేఖాంశానికి పడమటి వైపున మంగళవారం మొదలవుతూ ఉంటే తూర్పు వైపునకు సోమవారం అయిపోతూ ఉంటుంది. సో కాల ప్రాంత సరిహద్దులను లెక్కగడితే కొన్ని దేశాల్లో గంటలోపు తేడాలతో 1 కంటే ఎక్కువ కాల ప్రాంతాలు ఉన్నాయి. 1 కంటే ఎక్కువ కాల ప్రాంతాలు మనకి కనిపించడం జరుగుతుంది. ఉదాహరణకి భారతదేశంలో 2 గంటల కాల ప్రాంతాలు ఉంటాయి. దీని అర్థం భారతదేశం తూర్పు పశ్చిమ ప్రాంతాల మధ్య 1 గంట సమయం తేడా ఉంటుంది. దూరంగా ఉన్న ఈశాన్య ప్రాంతంలో ఇంకా ఎక్కువ తేడా ఉంటుంది. ఇది చాలా సంక్లిష్టంగా ఉండి ఉపయోగకరంగా ఉండదు. సో ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలు తమ దేశం గుండా వెళ్ళే ఒక రేఖాంశాన్ని ఎంచుకొని ఆ రేఖాంశం వద్ద సమయాన్ని దేశమంతటికి వర్తింపజేశారు. సో దీనిని ఆ దేశ ప్రామాణిక సమయం అంటారు. ఉదాహరణకి భారతదేశ ప్రామాణిక సమయం IST. సో ఇక్కడ IST. పాకిస్తాన్ ప్రామాణిక సమయం అన్నమాట. దీనివల్ల ప్రయోజనం ఏమిటంటే భారతదేశంలో ఉదాహరణకు మీరు ఎక్కడ ఉన్నా ఒకే సమయం ఉంటుంది. పెద్ద సంఖ్యలో రేఖాంశాలు విస్తరించి ఉన్న దేశాల్లో సమయాన్ని నిర్ణయించడం చాలా కష్టంగా ఉంటుంది. వారు తమ దేశాన్ని మరింత అనుకూలమైన కాలమండలాలుగా మరియు తదుపరి దాని మధ్య 1 గంట వ్యత్యాసం ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీకు తెలుసా, మన దేశంలో విభిన్న ప్రదేశాల మధ్య సమయాలలో గందరగోళాన్ని నివారించడానికి 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా నిర్ణయించుకున్నాం. ఏ రేఖని మనం నిర్ణయించుకున్నాం? 82.5 డిగ్రీలు. సో భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీన్విచ్ రేఖాంశానికి మధ్య ఎంత తేడా అంట? +5 అంటే మనకి 5.5 గంటల వ్యత్యాసం అనేది ఉంటుంది. సో మనం తూర్పు సైడ్ ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ప్లస్ చేసుకోవాలి. సో మనం ముందే ఉన్నాం అనమాట, 5.5 గంటలు. సో ఇది కూడా మనకి బిట్ అవుతుంది, ఒకసారి జాగ్రత్తగా గమనించవచ్చు. సో 82.5, అదేవిధంగా గ్రీనిచ్ రేఖాంశానికి మనం +5:30.
సో ఆప్షన్లలో -530 అని +530 అని అట్లా కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఒక బాక్స్ ఐటమ్ చూసినట్లయితే మీ అట్లాస్ చూసి ఈ దేశంలో ఎన్ని ప్రామాణిక కాలమండలాలు అంటే టైం జోన్స్ ఉన్నాయో తెలుసుకోండి. అంటే ఇక్కడ అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, జపాన్, జింబాబ్వే, చిలీ మనకి ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. అట్లాస్లో చూసి ఏ దేశానికి అంటే ఏ కాలమండలాలు వాటికి కేటాయించారో ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో హైదరాబాద్లోని ఒక కాల్ సెంటర్లో ఒకసారి ఈ కాలమండలాలు చూసిన తర్వాత ఎవరైతే ఈ వీడియో ఎండ్ వరకు చూసారో వారికే ఇది తెలుస్తుంది. కాబట్టి దీన్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అంటే అమెరికాలో ఎన్ని కాలమండలాలు ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఎన్ని ఉన్నాయి, రష్యాలో ఎన్ని ఉన్నాయి, జపాన్లో ఎన్ని ఉన్నాయి, జింబాబ్వేలో ఎన్ని ఉన్నాయి, చిలీలో ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు అట్లాస్లో చూసిన తర్వాత మీరు మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ హైదరాబాద్లోని ఒక కాల్ సెంటర్లో స్వాతి పనిచేస్తుంది. ఆమె క్లయింట్లు ఎక్కడున్నారంట, అమెరికాలో ఉన్నారు. సో కంప్యూటర్ సమస్యలకు సంబంధించి క్లయింట్ల ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇస్తుంది. ఆమె ఎప్పుడు రాత్రి వేళల్లోనే పనిచేస్తుంది. ఎందుకని? భూగోళ శాస్త్రాన్ని ఉపయోగించి తెలుసుకోండి. సో మెదడుకు మేత అని మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. గ్రీన్విచ్ అంటే 0 డిగ్రీ రేఖాంశం వద్ద మధ్యాహ్నం 12 అయితే ఈ దిగువ ప్రదేశాల్లో స్థానిక సమయం ఎంతో తెలుసుకోండి అని ఇక్కడ మనకి కొన్ని బిట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒకటోది మనకి ముంబై అంటే 73 డిగ్రీస్ తూర్పు రేఖాంశం అని, అదేవిధంగా షికాగోలో 87 డిగ్రీల 30 సెకండ్ల పడమర రేఖాంశం అని, అదేవిధంగా సిడ్నీ 151 డిగ్రీల తూర్పు రేఖాంశం అని మనకి ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో దీన్ని ప్రామాణికంగా చూసుకొని వీటికి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో చేసిన తర్వాత మన దాంట్లో అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నేనైతే ప్రతిదానికి రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు చేయలేకపోతే మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ 9వ తరగతి అదేవిధంగా 10వ తరగతి అయిపోయిన తర్వాత ప్రతి లెసన్కి సంబంధించినది కూడా నేను బిట్స్ రూపంలో తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు ఇవన్నీ కూడా నేను క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మనం చాలా చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం కీలక పదాలు ఒకసారి చూసినట్లయితే విస్ఫోటనం, గ్రిడ్, గోండ్వానా, లారేషియా, కాలమండలాలు, ప్రామాణిక సమయం. సో ఇవే కాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం ఇందులో చూడడం అయితే జరుగుతుందన్నమాట. సో అవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి, చదవండి, అదేవిధంగా రివిజన్ చేయండి. 1కి 2 సార్లు వీడియోని చూడండి. అప్పుడైతే మీకు క్లారిటీ అయితే ఈ వీడియో మీద రావడం జరుగుతుంది. సబ్జెక్టు మీద కూడా మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ. జై హింద్.